ఓవైసీ ఫాతిమా కాలేజ్ పై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. ఆ కాలేజీని ఎందుకు కూల్చలేదని అందరూ అడుగుతున్నారని, ఎఫ్టీఎల్లో కాలేజీ నిర్మించినందుకు గత సెప్టెంబర్లో తొలగిస్తామని చెప్పినట్లు గుర్తు చేసింది. అయితే పేద ముస్లిం మహిళల విద్య కోసం ఆ సంస్థ నడుస్తోందన్న హైడ్రా ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరని, అందులో 10,000 మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారని తెలిపింది. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నామని కూడా తెలిపింది. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామని హైడ్రా చెప్పుకొచ్చింది. ఓవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. ఆ కాలేజీని ఎందుకు కూల్చలేదని అందరూ అడుగుతున్నారని, ఎఫ్టీఎల్లో కాలేజీ నిర్మించినందుకు గత సెప్టెంబర్లో తొలగిస్తామన్నా చెప్పినట్లు గుర్తు చేసింది. అయితే పేద ముస్లిం మహిళల విద్య కోసం ఆ సంస్థ నడుస్తుందన్న హైడ్రా ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరని, అందులో 10,000 మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారని తెలిపింది. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నామని తెలిపింది. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కూడా కఠినంగానే వ్యవహరిస్తున్నామని హైడ్రా చెప్పుకొచ్చింది.